పారిస్ ఒలింపిక్స్లో భారత్ ఖాతాలో మరో పథకం వచ్చి చేరింది. భారత హాకీ జట్టు స్పెయిన్తో జరిగిన మ్యాచ్లో 2-1 తేడాతో విజయం సాధించింది. కాంస్య పథకం గెలుచుకుంది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్ మ్యాచ్లోని 33వ నిమిషాల వద్ద 2 గోల్స్ చేసి భారత్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఇక కాంస్య పథకం కోసం జరిగిన ఈ మ్యాచ్లో తొలి క్వార్టర్స్లో ఇరు జట్లు గోల్ చేయలేకపోయాయి. రెండో క్వార్టర్ ఆరంభంలో 18వ నిమిషం వద్ద స్పెయిన్ ఒక గోల్ చేసి 1-0 తేడాతో ఆధిక్యంలో ఉంది. ఆ తర్వాత భారత్ కెప్టెన్ కేవలం 4 నిమిషాల వ్యవధిలోనే 2 గోల్స్ చేసి జట్టుకు విజయాన్ని అందించాడు. ఇక ఒలింపిక్స్లో భారత్ 52 ఏళ్ల తర్వాత హాకీ క్రీడలో వరుసగా 2 కాంస్య పతకాలు దక్కించుకుంది. 2020 టోక్యో ఒలింపిక్స్లో కూడా భారత హాకీ జట్టు కాంస్యం సాధించింది. అంతేకాదు ఒలింపిక్స్లో భారత హాకీ జట్టు 13వ పతకం సాధించింది. దీంతో ఒలింపిక్స్లో ఈ విభాగంలో అత్యధిక పతకాలు సాధించిన జట్టుగా భారత చరిత్రలో నిలిచింది. ఈ మ్యాచ్తో అంతర్జాతీయ కెరీర్కు ముగింపు పలికిన గోల్ కీపర్ శ్రీచేస్ భారత్ గెలిచిన అనంతరం ఉద్వేగానికి గురయ్యాడు. ఆనందంతో గోల్ పోస్ట్ ఎక్కి సంబరాలు చేసుకున్నాడు. భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్ అతడిని తన భుజాలపై ఎత్తుకొని మైదానం అంతా తిరిగాడు. ఇతర ఆటగాళ్లు కూడా శ్రీజేష్ను అభినందించారు. ఇక భారత ప్రధాని మోదీ హాకీ జట్టు విజయాన్ని హర్షిస్తూ తన ఎక్స్ అకౌంట్లో ట్వీట్ చేశారు. అంతేకాదు మ్యాచ్ అనంతరం క్రీడాకారులకు ఫోన్ చేసి అభినందనలు తెలిపారు. దేశాన్ని గర్వపడేలా చేశారని మోదీ కొనియాడారు. ఇక జట్టు విజయం అందుకున్న తర్వాత డ్రెస్సింగ్ రూమ్లో హాకీ టీం సభ్యులు సంబరాలు చేసుకున్నారు. మరికొందరు వారి కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి మాట్లాడి సంతోషకరమైన విషయాన్ని తెలియజేశారు. ఇక ఈ విజయంతో భారత్ ఖాతాలో 5 ఒలింపిక్స్ పతకాలు సాధించినట్టయింది. షూటింగ్ విభాగంలో 3 కాంస్య పతకాలు, జావెలిన్ త్రోలో నీరజ్ చోప్రా రజత పతకాలు సాధించారు.